హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ అక్టోబర్ 2016కి స్వాగతం. నా పేరు సందీప్. మనం ఈ వీడియోలో కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్, పరీక్షలను ఇటీవల ఆధార్తో లింక్ చేసిన మొదటి రాష్ట్రం ఏది? పరీక్షలను ఇటీవల ఆధార్తో లింక్ చేసిన మొదటి రాష్ట్రం ఏది? బీహార్. 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 సెకండ్, అంతర్జాతీయ డబ్లిన్ సాహిత్య అవార్డు 2016కు ఎన్నికైన నవల ఏది? అంతర్జాతీయ డబ్లిన్ సాహిత్య అవార్డు 2016కు ఎన్నికైన నవల ఏది? ఫ్యామిలీ లైఫ్. ఫ్యామిలీ లైఫ్. ఇండియా కజకిస్తాన్ సంయుక్తంగా నిర్వహించిన సైనిక విన్యాసాల పేరు ఏమిటి? ఇండియా కజకిస్తాన్ సంయుక్తంగా నిర్వహించిన సైనిక విన్యాసాల పేరు ఏమిటి? ప్రబల్ దోస్తిక్. ప్రబల్ దోస్తిక్. 2016 జూన్ 8న జననీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? 2016 జూన్ 8న జననీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది? రైల్వే శాఖ. రైల్వే మంత్రిత్వ శాఖ. 2016లో ఫోర్బ్స్ ప్రకటించిన గ్లోబల్ 2000 అతిపెద్ద శక్తివంతమైన కంపెనీల జాబితాలో భారత్ నుంచి అత్యుత్తమంగా 121వ స్థానంలో నిలిచిన సంస్థ ఏది? రిలయన్స్ ఇండస్ట్రీస్. సో 2016లో ఫోర్బ్స్ ఒక గ్లోబల్ 2000 అని అతిపెద్ద శక్తివంతమైన కంపెనీల జాబితాని విడుదల చేసింది. అందులో 120వ స్థానం వచ్చేసి రిలయన్స్ది. యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచంలో హింస అంతర్యుద్ధం వల్ల ఎంతమంది పిల్లలు నిరాశ్రయులు అవుతున్నారు? సో యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచంలో హింస వల్ల అంతర్యుద్ధం వల్ల ఎంతమంది పిల్లలు నిరాశ్రయులు అవుతున్నారు? 50 మిలియన్లు. 50 మిలియన్లు. ఫాదర్స్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? ఫాదర్స్ డేను ఏ రోజున నిర్వహిస్తారు? జూన్ 3వ తేదీన. జూన్ 3వ ఆదివారం. జూన్ 3వ ఆదివారంన ఫాదర్స్ డేని నిర్వహిస్తారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం స్వదేశీ దర్శన్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు కోసం ఎన్ని నిధులు కేటాయించింది? ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం స్వదేశీ దర్శన్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు కోసం ఎన్ని నిధులు కేటాయించింది? 450 కోట్లు. దేశంలో గ్యాస్ వినియోగంను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో ప్రచారం ప్రారంభించింది? దేశంలో గ్యాస్ వినియోగంను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో ప్రచారం ప్రారంభించింది? గ్యాస్ ఫర్ ఇండియా. గ్యాస్ ఫర్ ఇండియా. 2016 జూన్ 16న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దేశంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల మానసికాభివృద్ధి కోసం ప్రారంభించిన కార్యక్రమం ఏది? సో 2016 జూన్ 16న స్మృతి ఇరానీ గారు, మన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారు ఒక పిల్లల కోసం మానసిక వికాస అభివృద్ధి కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారండి. ఆ కార్యక్రమం ఏది? విద్యాంజలి. విద్యాంజలి. ఇవండి ఈ వీడియోలో మీరు చూసిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ తెలుగులో. మరొక వీడియోలో మళ్ళీ కరెంట్ అఫైర్స్ గురించి వీడియోస్ని చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.